హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐఐటి తిరుపతి నుంచి కొన్ని రకాలైనటువంటి ఉద్యోగాల భర్తీకై అప్రెంటిస్‌షిప్ కింద అయితే తీసుకోవడం అయితే జరుగుతూ ఉంది. సో ఇది మనకి చూసుకున్నట్టయితే చూడండి, జీఎన్ఎం మరియు బీఎస్సీ నర్సింగ్ పాస్ అయిన వాళ్ళు, దాంతో పాటుగా డిగ్రీ మరియు బీటెక్ పాస్ అయిన వాళ్ళు, ఇంటర్ 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు, వీళ్ళందరినీ కూడా కొన్ని రకాలైనటువంటి చూడొచ్చు మనకి ఇక్కడ. అంటే డిగ్రీ బేస్ మీద మరియు మనకి ఇంటర్ బేస్ మీద, డిగ్రీ బేస్ మీద మరియు డిప్లొమా. ఓకే, ఇంటర్ మీన్ డిప్లొమా అనమాట. ఓకే, డిప్లొమా బేస్ మీద అయితే ఈ యొక్క ఉద్యోగాలకి వాళ్ళైతే భర్తీ చేయబోతున్నారు. అయితే ఇక్కడ మనకు చూసినట్టయితే స్టైఫండ్ మనము చూసినట్టయితే గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌షిప్‌కి వచ్చేసి 20,000 రూపాయలు పర్ మంత్ అయితే ఇస్తా ఉన్నారు స్టైఫండ్. ఓకే, అండ్ మనము ఇక డిప్లొమా చేసిన వాళ్ళకి చూసుకున్నట్టయితే 18,000 రూపాయల స్టైఫండ్ అయితే ఇస్తా ఉన్నారు పర్ మంత్. ఓకే, ఇది మొత్తానికి మనకు చూసుకున్నట్టయితే 1 ఇయర్ అనమాట. ఓకే, 1 ఇయర్ మనకు అప్రెంటిస్‌షిప్ అయితే ఉంటుంది. అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ అయితే ఉంటుంది. ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇది. అండ్ గ్రాడ్యుయేట్ అండ్ డిప్లొమా లెవెల్‌లో ఉంటుంది. అయితే వీటికి మీకు సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఆఫ్టర్ 1 ఇయర్ అయిపోయిన తర్వాత ఎవరైతే ఖాళీగా ఉంటారో వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోండి వీటికి. ఎలా అప్లికేషన్ చేసుకోవాలి, ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి, మరి లాస్ట్ డేట్ ఎప్పటి వరకు ఉందన్నది కూడా, ఆ విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి, మొత్తం కూడా తెలియజేస్తాం. అయితే ఇక్కడ మనకు ఎన్ని రకాలు ఉన్నాయో ఒకసారి చూసినట్టయితే మనకు చూడండి, అడ్మినిస్ట్రేషన్ అండ్ అలాగే సెంట్రల్ ఆఫ్ ఎక్సలెన్స్ అండ్ అలాగే సెంట్రల్ లైబ్రరీ, ఓకే, సెంట్రల్ వర్క్షాప్, కెమికల్ ఇంజనీరు, కెమిస్ట్రీ, ఈ విధంగా చాలా రకాలైతే ఉన్నాయండి. ఇక్కడ మనకు గ్రాడ్యుయేట్ లెవెల్‌లో దాదాపుగా 13 రకాలైతే ఉన్నాయి. మనకి ఇక్కడ చూడొచ్చు. బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించి ఇన్స్టిట్యూట్ హెల్త్ సెంటర్ అని చెప్పేసి అని ఉంది. అందులో అది మనకి ఓబీసీ ఒకటైతే ఉందన్నమాట. అండ్ ఇక డిప్లొమా చూసుకున్నట్టయితే డిప్లొమాలో మనకి జీఎన్ఎంకి సంబంధించి సేమ్ ఇన్స్టిట్యూట్ హెల్త్ సెంటర్ నుంచి వాళ్ళు రిక్రూట్ చేస్తున్నారు. అది ఎస్సీకి అయితే ఒకటిగా ఉంది. ఇక మిగతావి మనం చూసుకున్నట్టయితే మిగతావి మొత్తం కూడా కేటగిరీ వైజ్గా వాళ్ళు మనకు మొత్తం కూడా డివైడ్ అయితే చేసి పెట్టారు. కాబట్టి ఇక్కడ చూడొచ్చు మనకు కంప్యూటర్ అండ్ అలాగే కంప్యూటర్ సైన్స్ ఇవన్నీ చాలా ఉన్నాయి. ఎవరికైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే పెట్టాను. అప్లికేషన్ లింక్ ఉంది, అలాగే ఈ యొక్క పీడిఎఫ్ లింక్ కూడా ఉంది. వాటిని ఆ లింక్ పైన క్లిక్ చేసి ఒకసారి అయితే మీరు చూసుకోండి. అండ్ ఇక మనకు చూసుకున్నట్టయితే రెగ్యులర్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 2020 నుంచి 2024 మధ్యలో ఎవరైతే పాస్ అయ్యి ఉన్నారో మీ యొక్క క్వాలిఫికేషన్స్ ఇక్కడ చూపించినటువంటి క్వాలిఫికేషన్స్ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉందని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ చూడండి. ఇది మనం గూగుల్ ఫామ్స్ ఉంటుంది వాళ్ళది, ఒక గూగుల్ ఫామ్లో ఆ లింక్ అయితే ఉంది. మన వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను లింక్. ఆ లింక్ పై క్లిక్ చేసి మీరు జస్ట్ మీ మొబైల్లోనే మీ మొబైల్ నుంచే మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. అది ఎలా కూడా నేను తెలియజేస్తాను మీకు ఇప్పుడు. ఓకే, అయితే ఇక్కడ క్లిక్ హియర్ అని చెప్పేసి ఉంటుంది. దీనిపైన మీరు క్లిక్ చేయొచ్చు. లేదంటే నేరుగా నేను డైరెక్ట్ లింక్ కూడా పెట్టాను. కింద ఇచ్చినటువంటి లింకులో ఆ లింక్ ఉంటుంది, అప్లికేషన్ లింక్ అని చెప్పేసి ఉంటుంది. దానిపైన క్లిక్ చేసినా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మీరు అదేవిధంగా అప్లికేషన్ చేసుకోవడానికి లింక్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక మీరు చూడండి, ఇక్కడ మనకు అప్లికేషన్ చేసుకునే సమయంలో కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. 10th క్లాస్ మెమో, మీ యొక్క క్వాలిఫికేషన్ సర్టిఫికేట్, డిగ్రీ అయితే డిగ్రీ, బీటెక్ అయితే బీటెక్, డిప్లొమా అయితే డిప్లొమా, మీ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ ఉండాలి. అలాగే మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేటు, ఒకవేళ మీరు ఫిజికల్ హ్యాండిక్యాప్స్ అయితే మీ సదరన్ సర్టిఫికేటు ఇలాగా ఉండాలన్నమాట. మీ యొక్క పాన్ కార్డు లేదా ఓటర్ ఐడి లేదా డ్రైవింగ్ లైసెన్స్ లేదంటే ఆధార్ కార్డు, వాటితో పాటుగా మీ యొక్క పాస్పోర్ట్ ఫోటో, ఓకే, మీ బ్యాంక్ పాస్బుక్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేటు, ఆ కోట కింద మీరు కనుక అప్లై చేసుకుంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. దాంతోపాటుగా మీ యొక్క మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేటు, ఓకే, 2 పాస్పోర్ట్ ఫోటోస్ ఇవన్నీ పెట్టుకొని మీరు అప్లికేషన్ అయితే స్టార్ట్ చేసుకోండి. ఇవన్నీ కూడా మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఈ విధంగా అయితే ఉంటుంది. మరి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉందంటే చూడండి, మనకి ఇక్కడ పర్టికులర్గా అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఏమని ఇచ్చారు అంటే మరి సెలక్షన్ ప్రాసెస్లో మనకి ఎగ్జామ్ ఉండొచ్చు, లేదంటే మీకు వచ్చినటువంటి ఏదైతే క్వాలిఫికేషన్ ఉందో ఆ క్వాలిఫికేషన్లో ఉన్నటువంటి మెరిట్ లిస్ట్ను ఆధారంగా అయితే ఇవ్వచ్చు. అంటే మీకు వచ్చినటువంటి మార్క్స్ ఆధారంగా, లేదంటే ఇంటర్వ్యూ కూడా ఉండొచ్చు. అది అతి త్వరలో తెలియజేస్తామని అయితే వాళ్ళు ఇక్కడ మనకి ఇవ్వడం అయితే జరిగింది. అయితే ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే ఉందండి. మన వాట్సాప్ గ్రూప్ మరియు అలాగే టెలిగ్రామ్ గ్రూప్ అయితే ఉంది. ఆ గ్రూప్లలో అయితే జాయిన్ అవ్వండి. ఆ యొక్క గ్రూప్ల లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను ఇవ్వడం జరిగింది. అలాగే కామెంట్ బాక్స్లో కూడా పిన్ చేసి పెట్టడం అయితే జరిగిందండి. అండ్ నెక్స్ట్ వన్ మనం చూసుకుంటే నేను మీకు అంటే మనకు లాస్ట్ డేట్ వచ్చేసి ఎప్పటివరకు సబ్మిట్ చేయడం మనకి 28th ఫిబ్రవరి 2025 వరకు అయితే మనము వీటిని
ఈ యొక్క అప్లికేషన్ అయితే జరుగుతూ ఉంటాయి. సో అంతలోపు అయితే మీరు అప్లికేషన్ అయితే చేసుకోండి. సో ఎవరైతే ఈ ఇయర్స్‌లో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖాళీ ఉండకుండా అయితే చేసుకోండి. నేను ఇంతకుముందు చెప్పాను కదా! సో సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మనకు అకాడమిక్ మెయిన్ అంటే మీకు బేస్డ్ ఆన్ అకాడమిక్ మెయిన్ అంటే మీకు క్వాలిఫికేషన్‌లో ఎన్ని మార్కులు వస్తే ఆ మార్కులను బట్టి అన్నా ఇవ్వచ్చు. లేదంటే రిటన్ టెస్ట్ అన్నా పెట్టొచ్చు. లేదంటే ఇంటర్వ్యూ ద్వారా కూడా తీసుకోవచ్చు అని వాళ్ళు విల్ బీ అని చెప్పేసి మనకి ఇక్కడ అంటే ఇవ్వడం జరిగింది. సో అతి త్వరలోనే మనకు సమాచారం కూడా వస్తుంది. వాటిని మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్‌లో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన గ్రూప్‌లలో అయితే జాయిన్ అయితే అయ్యి ఉండండి. వాట్సాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లింకులు కింద పెట్టాను. అందులో జాయిన్ అయ్యి ఉండండి. సో వచ్చినప్పుడే మేము మీకు అప్డేట్ ఇవ్వడం జరుగుతూ ఉంటదనమాట. సో ఇప్పుడు మనకి ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలో నేను తెలియజేస్తాను చూడండి. సో నేను డైరెక్ట్ లింక్ కూడా పెట్టినా. సో ఇంత మీరు కష్టపడాల్సినటువంటి అవసరం కూడా లేదు. నేరుగా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఒకవేళ మీరు నోటిఫికేషన్ కనుక ఓపెన్ చేస్తే సో ఇక్కడ మనకు క్లిక్ హియర్ అని చెప్పేసి ఉంటుంది. సో దీనిపైన మనం క్లిక్ చేయాలి. సో క్లిక్ చేస్తే మళ్ళీ సరాసరిగా వెబ్సైట్లోకి అయితే తీసుకెళ్తుంది. సో తీసుకెళ్ళిన తర్వాత మనము ఈ విధంగా వస్తుందన్నమాట. సో చూడండి మనకి అప్లికేషన్ ఫామ్ ఫర్ అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ 2025-26 అని ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ మీరు దీని పైకి స్క్రోల్ చేయండి. సో పైకి స్క్రోల్ చేస్తే సో మనకు ఈ విధంగా మీకు ఏదైతే మీ దగ్గర ఉన్నటువంటి ఈమెయిల్ ఐడి ఉందో సో వాటిని ఆటోమేటిక్‌గా స్విచ్ అవుతుంది. ఇంకా వేరే ఈమెయిల్ ఐడి నుంచి మేము పంపించుకుంటామంటే ఇక్కడ స్విచ్ కూడా వేసుకోవచ్చు. అది పెద్ద అవసరం ఏం లేదు. అండ్ ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే మీ యొక్క పేరు ఓకే. మీ యొక్క నేము ఎస్ఎస్‌సి మెమోలో ఏ విధంగా ఉందో ఆ విధంగా అయితే ఇవ్వండి. ఇక్కడ ఏదైతే మనకు స్టార్ మార్క్ వచ్చింది కదా! సో రెడ్‌గా సో ఈ స్టార్ మార్క్ ఉన్నాయి ఖచ్చితంగా మనం ఫిలప్ చేయాలన్నమాట. ఓకే. సో ఇక్కడ ఫాదర్ నేమ్ అండ్ అలాగే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ మొత్తం కూడా మీ ఎస్ఎస్‌సి మెమో ప్రకారమే ఇవ్వండి మీరు. ఓకే. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్‌లో మీ మొత్తం డీటెయిల్స్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూడండి. సో ఈ విధంగా మొత్తం కూడా మీ డీటెయిల్స్ అన్నీ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఏదైతే మీరు ఈమెయిల్ ఐడి ఇవ్వాలనుకున్నారో, మొబైల్ నెంబర్ ఇవ్వాలనుకున్నారో ఇవన్నీ కూడా ప్రెజెంట్ మీ దగ్గర వర్క్‌లో ఉన్నటివి మాత్రమే ఇవ్వండి. ఎందుకంటే మీ మెయిల్‌కి, మీ ఫోన్ నెంబర్‌కి వాళ్ళు మెసేజ్ పంపిస్తూ ఉంటారు. ఇక మనకు చూసుకున్నట్టయితే సో ఇక్కడ మీ యొక్క ఏదైతే ఉద్యోగానికి మీరు అప్లై చేసుకోవాలనుకున్నారో వాటిని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సో మీ ఇయర్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీ యొక్క ఫోటోని అప్లోడ్ చేయండి. మీ యొక్క సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేయండి. దాని తర్వాత మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ మీరు ఇక్కడ మీ ఎస్ఎస్‌సి మెమో అండ్ అలాగే మీ యొక్క క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ అవన్నీ కూడా మీరు ఇక్కడ అప్లోడ్ చేయండి ఒకదాని తర్వాత ఒకటి. దాని తర్వాత ఇక్కడ మనకు సబ్మిట్ అని ఉంటుంది. సో సబ్మిట్ పైన క్లిక్ చేస్తే మనకు అప్లికేషన్ అయితే అయిపోతుంది. మన మెయిల్‌కి మెసేజ్ వస్తుంది. అండ్ అలాగే ఇక్కడ కొన్ని మెయిల్స్‌కి వస్తాయి, కొన్ని మెయిల్స్‌కి రావు. బట్ కాకపోతే ఇక్కడ మనకైతే చూపిస్తుందన్నమాట. ఓకే. అప్లికేషన్ సక్సెస్‌ఫుల్లీ సబ్మిటెడ్ అని చెప్పేసి రావడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా మీరు అప్లికేషన్ చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో కింద అయితే కామెంట్ రూపంలో అడగండి. అక్కడి నుంచి ఖచ్చితంగా నేను క్లారిఫై ఇస్తాను. సో ఒకవేళ మీకు రావట్లేదు అని అంటే సో నాకైతే కాంటాక్ట్ అవ్వండి. ఓకే. ఇక్కడ ఇచ్చినటువంటి ఏదైతే మొబైల్ నెంబర్ ఉందో 9603966950 నెంబర్కి వాట్సాప్ ద్వారా అండ్ అలాగే నేరుగా కాల్ ద్వారా కూడా నాకు కాంటాక్ట్ అవ్వండి. మేము కూడా కేవలం జస్ట్ 99 రూపీస్కే మేము అప్లికేషన్ అయితే చేసి పెడతా ఉంటాం అనమాట. సో ఇదనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూప్లలో జాయిన్ అవ్వండి. ఆ యొక్క అన్ని లింకులు కూడా మనం ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ బాక్స్లో పిన్ చేసి పెట్టాము. ఓకే. సో ఇది అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్.